అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్కారం అందరికీ. మరి అమ్మ నాన్న పుణ్యశాస్త్రం అనాథాశ్రమం మరి శ్యామ గారికి, శంకర్ గారికి మరి నా నమస్కారం. అలాగే మరి మేము ఆంధ్ర కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడి నుంచి మేము వచ్చున్నాం. నేను మా బాబు వచ్చాం. కానీ మరి మేము ఇక్కడికి వచ్చాం, మరి నైట్ బయలుదేరాం. మార్నింగ్కి వచ్చి మేము ఇలాగ మరి ఆశ్రమంకి మేము ఆధారం ఉన్నాం. మరి తర్వాత ఏమో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వీరు స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా మరి మేడం గారితో మాట్లాడండి అని చెప్పారు. మేము అడిగినప్పటికీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అదే రకంగా మేడం గారిని కలిసిన తర్వాత మేము ఏదో చెయ్యాలి, మాకు ఒక ఆస్తి వచ్చి ఉన్నామండి. అలా మేడం గారు అయితే మాత్రం పైకి వెళ్ళి చూసిరండి అని అన్నారు. మేము పైన మరి 2 ఫ్లోర్లు కూడా చూసి వచ్చున్నాం. చూసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇటువంటి దాతలు మరి ఎలాగ మరి పాల్గొని ఉన్నారంటే మరి చాలా దీవించేస్తామని మరి. అలాగే మరి ఇక్కడ మేనేజ్మెంట్కి ఇక్కడ చేసే దాన్ని బట్టి కూడా మాకు ఉంటారు కొన్ని అండి, కానీ అది వేరేగా ఉంది. ఇక్కడైతే మేము చూసిన తర్వాత మరి చాలా మాకు సంతోషం, ఆనందం అనిపించింది. చాలా వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారని ఒక నమ్మకం వచ్చింది మాకు. ఆల్ ద బెస్ట్. కానీ మరి మీ అందరూ కూడా మీ స్టాఫ్కి, మీ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మా ద్వారాగా మరి మేము ఎక్కువ కాకుండా చిన్న సాయం మేము చేస్తున్నాం మరి ఈ అనాథ ఆశ్రమంకి. థ్యాంక్స్. ఎవరైనా మరి ఇంకెవరైనా చేసేవారు ఉంటే కూడా మీరు వచ్చి ఇక్కడ మరి అడ్రస్ తీసుకుని పాల్గొవచ్చు. ఇక్కడ ముందు ఇక్కడ చిన్న షెడ్లో పెట్టున్నారని టెంపుల్. ఇప్పుడు మరి మన శివ టెంపుల్ కడుతున్నారు. ఆ టెంపుల్కి మరి చాలామంది మరి కొంచెం హెల్ప్ చేస్తే, అందరూ కూడా సపోర్ట్ చేస్తే మరి తొందరగా మరి ఆ టెంపుల్ మరి తొందరగా లేచి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారని కోరుతున్నాం. అయితే యాక్చువల్గా అండి ఇది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఏంటంటే ఇది 5 ఫ్లోరు బిల్డింగ్, 5 మాలల బిల్డింగ్ అది. అయితే ఏంటంటే ఇప్పుడు అందులో 2 ఫ్లోర్లో జనాలు పెట్టున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇప్పుడు వచ్చిన వారిని హ్యాండిక్యాప్స్ వస్తున్నారు. కానీ మరి చాలామంది మరి దాతలు సాయం చేస్తున్నారు. మరి మీరు కూడా అందరూ కూడా సాయం చేస్తే మరి ఇంకా జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.